హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 389. తండ్రి, కొడుకులు ఇద్దరూ అరుస్తూ ఉంటే, "మీ గోల ఇక చాలు ఆపండి. పదండి కిందికి. అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పదండి పదండి" అని ధీరాబాబుని వేద ఎత్తుకుంటే, చిన్న బాబుని రుద్ర ఎత్తుకొని కిందికి వెళ్లారు. ఒకే కలర్ డ్రెస్సుల్లో వాళ్ళు నలుగురు వస్తూ ఉంటే, అందరూ మురిపెంగా చూస్తూ ఉంటారు వాళ్ళని. చిన్న బాబుని తీసుకొచ్చాక శౌర్య, శ్రావణి పీటల మీద కూర్చున్నాక బాబుని శ్రావణికి ఇచ్చి రుద్ర, వేద కూడా పూజ దగ్గర కూర్చున్నారు. ఇక అందరూ వచ్చాక పూజ మొదలయింది. ధీరాబాబు మాత్రం బాబాయిలు, పిన్నిలు, నానమ్మ, అమ్మమ్మలు, తాతయ్యలు, అత్తయ్యలు, మావయ్యలు అందరి దగ్గర తిరిగి ఆఖరికి జీవన్ చేతుల్లో ఆయన గారి పాప ఉండడంతో జీవన్ పక్కనే వచ్చి కూర్చొని మరదలి బుగ్గలు లాగుతూ పాపని ముట్టుకుంటూ సంబరపడుతూ ఉంటాడు. కానీ ధీరాబాబు ఎంత చేసినా పాప నిద్రలేవకపోవడంతో, దీంతో వేస్ట్, ఇది నాతో ఆడుకోవట్లేదు అని చెప్పి చిన్న తమ్ముడు పిన్ని ఒడిలో నోట్లో వేలు వేసుకొని మరీ చప్పరిస్తూ ఆడుకోవడం చూసి శ్రావణి ఒడిలోకి చేరాడు ఆఖరికి. "రేయ్ నాన్న, పిన్ని బాబాయ్ పూజ చేస్తున్నారు, నువ్వు వద్దు ఇక్కడికి రా" అని వేద పిలిచినా కూడా "ఉండనివ్వులే అక్క, పర్లేదు" అని పెద్ద కొడుకుని ఓవైపు, చిన్న కొడుకుని ఓవైపు ఎత్తుకొని పూజ చేస్తూ ఉంటుంది శ్రావణి. ఇక బాబు పేరు ఏమనుకున్నారో అది బియ్యంలో రాయండి బాబు అని చెప్పారు పంతులు గారు. దానికి శౌర్య, శ్రావణి ఒకరి మొహం ఒకరు చూసుకుంటుంటే, "ఏంట్రా మీ కొడుక్కి ఇంకా ఏం పేరు అనుకోలేదా మీరు" అని అడిగారు మీనాక్షి గారు. "లేదమ్మా, అసలు వాడి పేరు గురించి మేమేం ఆలోచించలేదు. వీడికి అన్నయ్య పేరు పెట్టాలి" అని చెప్పింది శ్రావణి. "నేను కూడా అదే అనుకున్నాను అన్నయ్య. ఇక వీడికి పేరు నువ్వే చెప్పాలి ఏదైనా" అని రుద్ర మీదే భారం వదిలేశారు అంతా. అరె! ఇప్పుడు చెప్తే ఎలారా మీరు? నాకు 4 రోజుల ముందు చెప్పినా మీ వేదుగాడి తల తిని ఏదో ఒక పేరు సెలెక్ట్ చేసేవాడిని కానీ ఇప్పటికిప్పుడు ఏ పేరు పెట్టాలిరా అన్నాడు రుద్ర. నీ ఇష్టం అన్నయ్య. వాడికి నువ్వే పేరు పెట్టాలి. ఏదో ఒకటి ఆలోచించుకొని చెప్పండి. వేదుగా, నువ్వు కూడా ఇద్దరూ డిసైడ్ అయ్యి వీడికి పేరు పెట్టండి అని శౌర్య, శ్రావణి ఆరామ్స్‌గా కూర్చొని పేరు పెట్టే బాధ్యత పెద్ద మమ్మీకి, పెద్ద డ్యాడీకి వదిలేశారు. వేద, రుద్ర బాగా ఆలోచించి ఇద్దరు మాట్లాడుకొని, "మీకు నచ్చితే శర్వాన్ అనే పేరు పెట్టండ్రా. మీ ఇద్దరికీ పేర్లు కూడా కలుస్తాయి కదా" అని చెప్పాడు రుద్ర. ఆ పేరు శ్రావణి, శౌర్యకి అలాగే అందరికీ నచ్చడంతో పెద్ద డ్యాడీ పెట్టాక కూడా ఆ పేరుకి ఇంకా తిరిగెందుకుంటుందిరా, చాలా బావుంది. ఏరా మీకు నచ్చిందా అని అడిగారు మీనాక్షి గారు కొడుకు, కోడల్ని. "చాలా బావుంది అత్తయ్య. నాకైతే నచ్చింది" అని చెప్పింది శ్రావణి. శౌర్య కూడా "బావుంది మా. మా పేరు కూడా కలిసింది కదా! అదే పేరు పెట్టేద్దాం వీడికి" అని కొడుకు బుగ్గలు లాగాడు. "సరే నాయనా, అదే పేరు రాయండి" అని పంతులు గారు చెప్పారు. శౌర్య బియ్యంలో కొడుకు పేరు శర్వాన్ అని రాసి కొడుకు చెవిలో చెప్పి, కొడుకు పేరు అందరికీ గట్టిగా చెప్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడతారు బావుంది పేరు అని. పూజా కార్యక్రమం అంతా ముగించాక ఉయ్యాలలో బాబుని వేయాలి అని చెప్పి ముందుగా తల్లి, తండ్రి చిన్నోడిని ఉయ్యాలలో వేశాక అందరి వాడికి పాటలు పాడుతూ వాడికి దిష్టి తీసి మంగళహారతి ఇచ్చి ఉయ్యాల ఊపాక ఇక అందరూ వచ్చి చిన్నోడికి ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇస్తారు. అబ్బాయి అవ్వడంతో అందరూ బంగారు చైన్‌లే తీసుకురావడంతో వాడి మెడ మొత్తం బంగారు గొలుసులతో నిండిపోతుంది. ఇక అందరి మధ్యలో బాబు బారసాల కార్యక్రమం సంతోషంగా పూర్తవ్వగానే ఇక అందరి చేతుల్లోకి మారడంతో ఏడవడం స్టార్ట్ చేశాడు వాడు. అక్కడికే అందరూ గిఫ్ట్‌లు ఇస్తూ వాడిని ఎత్తుకొని ఫోటోలు దిగుతూ ఉంటే, వాడికి 2, 3 డ్రెస్సులు కూడా మార్చడంతో చిరాకు చేసి ఏడవడం ప్రారంభించాడు. వాడి ఏడుపుకి శ్రావణి కాసేపు పక్కకు వెళ్ళి పాలు పట్టినా కూడా ఏడుపు ఆపకపోవడంతో, "ముందు నువ్వు కూడా ఆ చీర తీసేసి నార్మల్ శారీ కట్టుకో శ్రావణి. వాడికి గుచ్చుకుంటున్నట్టుంది. నేను వాడికి కూడా డ్రెస్ వేరే వేస్తాను" అని చెప్పి చిన్న కొడుకుని తీసుకొని, వాడికి డ్రెస్ తీసేసి, వాడి మెడలో ఉన్న బంగారు గొలుసులు అన్నీ తీసేసి, ఒక సింపుల్ చైన్
చేతికి కడియం మాత్రమే ఉంచేసి వాడికి వైప్స్‌తో నీట్‌గా క్లీన్ చేసి, ఒక జుబ్బా డైపర్ తొడిగి వాడిని కాసేపు ఎత్తుకొని ఏసీ గాలికి తిరిగాక, అప్పుడు మనోడు కాస్త చికాకు తగ్గించుకొని అలాగే పెద్ద మమ్మీ భుజం పైన నిద్రపోతాడు. కొడుకు నిద్రపోయాక ఇక అందరి మధ్యలోకి వచ్చి కూర్చుంటుంది వేద వాడిని ఒడిలో వేసుకొని. అప్పటి వరకు మరదలు ధ్యాసలో ఉన్న ధీరాబాబు పాప లేచాక పాపతో కాసేపు ఆడి నాకివ్వమంటే ఎత్తుకుంటాను నా పాపని అని వాడు గోల గోల చేస్తూ ఉంటాడు. వాడిని ఆపడానికి అందరికీ తల ప్రాణం తోకకొస్తుంది. "నీకెత్తుకోరాదురా నాన్న! రేపు పెద్దయ్యాక నీ మరదల్ని ఎత్తుకుంటావో ఏం చేస్తావో నీ ఇష్టం గానీ, ఇప్పుడు ఆపరా బాబు! ఇప్పుడు చిన్న పాప కదా ఏడుస్తుంది" అని వాడికి నచ్చచెప్పి, చరణ్ బాబు వాడిని ఫుడ్ దగ్గరికి తీసుకువెళ్ళి వాడికి తినిపించి తీసుకొచ్చాక, ఇక తమ్ముడు వాళ్ళ అమ్మ ఒడిలో పడుకోవడం చూసి నేను కూడా పడుకుంటాను. నాకు కూడా నిద్రొస్తుంది అని వేదకి ఇంకోవైపు పడుకుంటాడు ధీరాబాబు. ఇక ధీరాబాబు నిద్రపోయాక రుద్ర వాడిని భుజం మీద వేసుకోవడంతో సుధాగారు వచ్చి వాడినివ్వు రుద్ర అని మనవడిని తీసుకెళ్ళి వాళ్ళ రూమ్‌లో పడుకోబెట్టి వచ్చారు. ఇక అందరూ ఒక్కొక్కరుగా వెళ్లి భోజనాలు చేసేసి వస్తున్నారు. ఆకలవుతూ ఉంటే ఇక చిన్నోడు పడుకున్నాడు కదా అని శౌర్యని కూడా తినేసి రమ్మని చెప్పారు. ఇక పిల్లలిద్దరూ వేద దగ్గరే ఉన్నారని చెప్పేసి, బాబుని అక్కడ పడుకోబెట్టాక మీనాక్షి గారే కోడలు కోసం ప్లేట్‌లో భోజనం పెట్టుకొని వచ్చి, వేదకి తినిపిస్తూ, "నాన్న రుద్ర నువ్వెళ్ళి తినేసిరా" అని చెప్పారు. "అలాగే అమ్మా" అని రుద్రబాబు జీవన్, రిషిని, దేవాని తమ్ములిద్దరిని తీసుకొని వెళ్ళాడు భోజనాల దగ్గరికి. కొడుకు బారసాల ఫంక్షన్‌కి పార్టీ ఇవ్వకుండా ఇలా డైరెక్ట్‌గా భోజనం దగ్గరికి తీసుకొస్తారేంట్రా? అన్నాడు జీవన్ అప్పటికే. దేవాబాబు కూడా జీవన్ మాటకి అవును పార్టీ ఎక్కడ మాకు? అని అడిగాడు. మా చెల్లెళ్ళతో తన్నులు తినాలని మీకంత దురదగా ఉంటే నేనేం చేస్తాను? ఇప్పుడే పార్టీలు గట్రా అంటే ఆడవాళ్ళంతా చీపుర్లు తిరగేసి మరీ కొడతారు. అవసరమా? ఇప్పుడు మూసుకొని తినండి. ఎలాగో అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి సాయంత్రం ఏర్పాటు చేస్తాను మీకు కావాల్సినవి అని తేల్చి చెప్పేశాడు రుద్రబాబు. కరెక్ట్ కరెక్టేలే. పగలే అలాంటివి జరుపుకుంటే ఆడవాళ్ళు అస్సలే ఊరుకోరు. పైగా ఇంట్లో పూజ జరిగింది కాబట్టి అలాంటివి ఇప్పుడే వద్దు అని చెప్పి అందరూ బుద్ధిమంతుల్లాగా భోజనాలు చేసి, ఇక మగవాళ్ళందరూ బయట గార్డెన్‌లోనే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే, ఆడవాళ్ళంతా ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. శ్రావణి భోజనం చేశాక శ్రావణికి, చిన్నోడికి కలిపి దిష్టి తీసి వాళ్ళిద్దరిని కాసేపు రెస్ట్ తీసుకోమని వాళ్ళ రూమ్‌కి పంపించారు. రెండో మనవడు కూడా వచ్చేసాడు వదిన. ఇక మీ చిన్న కొడుకు, చిన్న కోడలు, మీ కూతురు, అల్లుడు శుభవార్త చెప్పాలి. వీళ్ళిద్దరెప్పుడు చెప్తారు మరి అని ఒకే దగ్గర కూర్చున్న భూమిని, సమీరాని చూస్తూ అన్నారు అరుణ గారు. వాళ్ళకి మొన్న మొన్ననే పెళ్లయింది కదా వదిన గారు. వాళ్ళు టైం తీసుకోవాలి అనుకుంటున్నారేమో. అయినా మనం అనుకుంటే వస్తారా ఏంటి? మన మనవళ్ళు వాళ్ళు ఎప్పుడు రావాలి అని ఉంటే అప్పుడే వచ్చేస్తారులెండి అని చెప్తారు మీనాక్షి గారు. మా అక్కయ్య గారు కూతురు కొడుకుని చూసేశారు. కొడుక్కి కూడా కూతురో, కొడుకో పుడితే వారసులని చూడాలని ఉంటుంది కదా వదిన. అందుకే అరుణ అక్కకి దేవ, భూమి పిల్లల్ని చూడాలని తొందరగా ఉన్నట్టుంది అన్నారు సంధ్య గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.